చేసుకుందాం. సమయం ఈ సమయంలో తదుపరి భాగంలోకి మనం వెళ్దాం. ఈ దిన సత్యారాధన క్రమంలో వాక్య పఠనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ దిన వాక్య పఠనము 120వ కీర్తనకు 1 నుండి 7 వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. అందరూ లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకొని తదుపరి కార్యక్రమంలోకి మనము ముందుకు నడుద్దాం. 121 నుండి 7 వచనం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. అయ్యో, నేను మెషకులో పరదేశినయ్యున్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. నేను కోరునది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. అందరం కూర్చుందాం. ఈరోజు సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యము. ఈరోజు సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యాన్ని కృష్ణ ఇద్దరు వచ్చి చదివి వాడిని వినిపిస్తారు. చిన్న తీసుకొని సండే స్కూల్కి వెళ్దామురా, అన్నయ్య పోరా, పోగు ఛానల్ చూడాలి పోరా, తమ్ముడు రారా, సండే స్కూల్కి వెళ్దామురా, పోరా అన్నయ్య పోరా, పోగు ఛానల్ చూడాలి పోరా, వద్దు 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 పోగు ఛానల్, నో కార్టూన్ ఛానల్, వద్దు 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 పోగు ఛానల్, నో కార్టూన్ ఛానల్. యేసయ్య పాటలు పాడుకుందాం, మెరుగని వాక్యాలు నేర్చుకుందాం. యేసయ్య పాటలు పాడుకుందాం, మెరుగని వాక్యాలు నేర్చుకుందాం. తమ్ముడు రారా, సండే స్కూల్కి వెళ్దాము రారా, పోరా అన్నయ్య పోరా, పోగు ఛానల్ చూడాలి పోరా. సర్వజనులారా, సర్వజనులారా చెప్పండి కొద్ది జయధములతో దేవుని గురించి ఆహ్వానం చేయండి. కీర్తన 47 అధ్యాయం 1 వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుని జయదీనులతో దేవుని గురించి ఆహ్వానం చేయండి. కీర్తనలు 47